నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి మొన్న చైర్మన్, వైస్ చైర్మన్ అలాగే కొంతమంది సభ్యుల లిస్టు తెర మీదకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే చాలా రోజుల తర్వాత ఒక ఎఫ్డిసికి సంబంధించి అనౌన్స్ చేయడము అనేది హ్యాపీగానే ఉన్న ఎంపికకు సంబంధించి ఫిలిం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ప్రశ్నలు రైజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చైర్మన్గా, ఎఫ్డిసి చైర్మన్గా చాలామంది పేర్లు వినిపించగా భరత్ భూషణ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అనేసి తేలింది. ఏ సినిమాలకు ప్రొడ్యూస్ చేశారు అనేసి అడిగితే ఎవరు టక్కన ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల గురించి చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి భరత్ భూషణ్, చాలామంది పేర్లు వినిపించిన భరత్ భూషణ్ గారి వైపే ఎలా తిరగడం జరిగింది, అలాగే మిగతా సభ్యుల గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అంటారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మన ఎఫ్డిసి లిస్ట్ అనేది బయటికి రావడం జరిగింది. చైర్మన్గా భరత్ భూషణ్గా, వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ గారు, అలాగే సుమన్ గారు, శివాజీ గారు, ఝాన్సీ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ సముద్ర గారు, ఇలా కొంతమంది కింద లిస్టులో, అంటే మెహర్ రమేష్ గారి దగ్గర నుంచి కొంతమంది లిస్టులో ఉన్న పేర్లు కొందరికి వెళ్ళను ఉంటాడు. ఇంకొన్ని పేర్లు ఎవరు వీళ్ళు అనేసని కొంత సినిమా అభిమానంతో ఉన్న వాళ్ళు వెతుక్కోవడం జరిగింది. ముందుగా ఈ భరత్ భూషణ్ గారు ఎవరు, ఏంటి? అంటే భరత్ భూషణ్ గారు బాలకృష్ణ గారికి ఇష్టడైనటువంటి డిస్ట్రిబ్యూటర్ అన్న విషయం అర్థమైంది ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత. ఓకే. బాలకృష్ణ గారి సిఫారసుతోనే భరత్ భూషణ్ గారిని వారు పరిగణలోకి తీసుకున్నారని తెలిసింది. ఓకే. తర్వాత మెహర్ రమేష్ గారి పేరు కూడా బాలకృష్ణ గారే ప్రతిపాదించారని అందరూ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలు కదా అవి, అదే అక్కడికే వస్తున్నా. భరత్ భూషణ్ గారు బాలకృష్ణ గారి సామాజిక వర్గం, మెహర్ రమేష్ గారు స్వయాన పవన్ కళ్యాణ్ గారి పిన్ని గారి కుమారుడు, సోదరుడు. కాబట్టి బాలకృష్ణ గారి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించిన తర్వాత ఇట్లా పవన్ కళ్యాణ్ గారి స్వయాన కజినే కదా అన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇప్పటి వరకు వైస్ చైర్మన్ అన్న పోస్టే లేదు. ఫస్ట్ టైం వైస్ చైర్మన్ అన్న పోస్ట్ క్రియేట్ అయింది, జియో పాస్ చేశారు. దానికి ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వు తీసుకొచ్చి దానిని అమలుపరిచారు. సరే, మిగతా సభ్యుల సంగతి కాసేపు పక్కన పెడితే వాస్తవానికి ఒకంత వైస్ చైర్మన్ గురించి ఎవరు ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి అంటే వర్గము అన్న దాని మీద తీసుకున్నారు. అలాగే ఇక్కడ మెహర్ రమేష్ గారు పరిశ్రమలో ఆయన చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ వెలుపల పరిశ్రమలో ఉన్నటువంటి అందరితోనూ ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ బాబుకి మహేష్ బాబు గారు చాలా సన్నిహితుడు మెహర్ రమేష్ గారు. గతంలో చాలా యాడ్ ఫిలిమ్స్ మెహర్ రమేష్ గారు మహేష్ బాబు గారిని షూట్ చేశారు. మొన్న మెహర్ రమేష్ గారి అమ్మాయి నిశ్చితార్థానికి కూడా మన నమ్రతా శిరోద్కర్ గారు, సితారా, అట్లాగే దగ్గుబాటి వెంకటేష్ గారు, మొత్తం సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఎంతోమంది వచ్చి ఆశీర్వదించడం జరిగింది. దాని గురించి ఎవరికి ఇది లేదు. ఏదైతే చైర్మన్ ఉందో, చైర్మన్ అనేది చాలామందికి ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా అయింది. ఎందుకంటే వాస్తవానికి ఇన్సైడ్ సర్కిల్స్లో మొదట వినిపించిన పేరు, బలంగా వినిపించిన పేరు కేఎస్ రామారావు గారి పేరు. కేఎస్ రామారావు గారిని అనేటప్పటికి చాలా మంది హర్షించారు కూడా. కేఎస్ రామారావు గారి పేరు మంచి సముచిత స్థానం లభించింది. వెరీ సీనియర్ ప్రొడ్యూసర్, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో వెరీ సీనియర్. కాబట్టి ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన తర్వాత వినిపించిన పేరు తిరుపతికి చెందిన సుప్రసిద్ధ నిర్మాత, సాయిదేవ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత మరియు ఆయన కూడా డిస్ట్రిబ్యూటరు, ఆయన ఎన్వి ప్రసాద్ గారు. ఈ పేరు వినిపించింది. ఈ రెండు పేర్లు మొదట బలంగా వినిపించాయి. చాలామంది పరిశ్రమకు చెందిన ప్రముఖులు భరత్ భూషణ్ గారి పేరు తెర మీదకి రావడంతో ఒక్కసారిగా ఒకంత ఆశ్చర్యానికి నిజంగా లోనయ్యారు. ఎందుకంటే కేఎస్ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే, ఆయన కేటాయించాలని అనుకుంటే. ఎన్వి ప్రసాద్ గారు చిరంజీవి గారి సామాజిక వర్గం, ఆయన కేటాయించలేదు. లేదు అశ్విని దత్ గారు లాంటి నిర్మాత అంటే ఆయన కృష్ణా జిల్లాకు చెందిన, కేఎస్ రామారావు కృష్ణా జిల్లా, అదే సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి సామాజిక. ఎందుకు సీనియర్ ప్రొడ్యూసర్స్ పరిశ్రమకి 1 దశాబ్దం కాదు, 2 దశాబ్దాలు కాదు, ఒక 5 దశాబ్దాల పైన సేవలు అందించినటువంటి వాళ్ళ జాబితాలో వీళ్ళు వస్తారు. సరే, అల్లు అరవింద్ గారి పేరు తీసుకుందామంటే అక్కడ మళ్ళీ చిరంజీవి గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ కూడా ఆమోదించేటటువంటి ఇది. అల్లు అర్జున్ గారు అక్కడ వైకాపాకి వెళ్ళి 2024 ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసి వచ్చారు. కాబట్టి అది ఫస్ట్ డిస్కషన్లోనే రూల్డ్ అవుట్ అయిపోతుంది. అరవింద్ గారి పేరు అయిపోయిన తర్వాత కేఎస్ రామారావు గారి పేరు, ఎన్వి ప్రసాద్ గారి పేరు, వాస్తవానికి ఈ 2 పేర్లు ప్రముఖంగా వినిపించినటువంటి పేర్లు. పైగా ఎన్వి ప్రసాద్ గారు 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేశారు కూడా.
నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన తెలుగుదేశంతోనే తన బంధాన్ని మధ్యలో ప్రజారాజ్యం అంటూ ఇటు యూటర్న్ చేసినా మళ్ళీ తిరిగి ఆయన తెలుగుదేశం వైపు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళెవరూ కాకుండా భరత్భూషణ్ గారు వచ్చేటప్పటికి ఒకంత ఆశ్చర్యం అయితే పరిశ్రమకి కలిగింది. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి గతంలో హేమీలు దిగ్గజాలు లాంటి వాళ్ళు ఎఫ్డీసీ చైర్మన్ చేశారు. డివిఎస్ రాజు గారు ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలు పర్యాయాలు ఎఫ్డీసీ చైర్మన్గా చేస్తూ ఎఫ్డీసీ ఉన్నతికి ఆయన చాలా పాటుపడినటువంటి వ్యక్తి. సుప్రసిద్ధ నిర్మాత డివిఎస్ ప్రొడక్షన్స్ అధినేత డివిఎస్ రాజు గారు. ఆ తర్వాత ఎంఎస్ రెడ్డి గారు చేశారు, మన మురళీమోహన్ గారు చేశారు. అట్లా వీళ్ళందరూ ఏంటంటే ఆ ఎఫ్డీసీ చైర్మన్ అనేటటువంటి ఆ హోదాకి వన్న తీసుకొచ్చినటువంటి వాళ్ళు. అంటే నోన్ ఫేసెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్టేచర్ పెరుగుతుందండి. ఖచ్చితంగా నోన్ ఫేస్ ఉన్నప్పుడు స్టేచరు చాలా అద్వితీయంగా ఉంటుంది. అట్లాంటిది ఇవాళ ఇట్లాగా అన్నది ఒకంత అంటే ఆ స్థాయికి చెందిన వ్యక్తా కాదా అన్నది పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు దీన్ని నియమించారని పరిశ్రమలోనే కొంత ఒకంత లుకలుకలు అయితే బయలుదేరినాయి. ఓకే, అది అంటే అది తెర మీద తీసుకొచ్చినప్పుడు మామూలుగానే లీక్స్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏం లేకుండా చాలా కామ్గా రావడం అనేది. మొదట వచ్చినటువంటి పేర్లు ఇవి. ఇప్పుడు కేఎస్ రామారావు గారు బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు, ఎన్వి ప్రసాద్ గారు బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు, భరత్భూషణ్ గారు బాలకృష్ణ గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆయన అంటే చాలా ఇష్టం అన్నది చెప్పుకొచ్చారు. నిన్న అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళకి మనం ఫోన్ కాల్స్ చేస్తే వాళ్ళు తెలియజెప్పింది ఏంటంటే బాలకృష్ణ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణ గారి 2 పేర్లు బాలకృష్ణ గారి చైర్మన్ వైస్ చైర్మన్ 2 పేర్లు బాలకృష్ణ గారి ప్రతిపాదించారు. మరి బాలకృష్ణ గారితో మెహర్ గారు ఏ సినిమా చేయకపోయినప్పటికీ మెహర్ గారు అన్స్టాపబుల్కి వెళ్ళినట్టున్నారు, నాకు తెలియదు. ఏదో వెళ్ళలేదా? వేరే వాళ్ళకి సంబంధించి మెహర్ రమేష్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఏదో నాకైతే గుర్తు రావటం లేదు. కాకపోతే బాలకృష్ణ గారే ప్రతిపాదించారు మెహర్ రమేష్ గారి పేరు. ప్రతిపాదించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సుముఖంగా ఉన్నారని తెలిసింది మనకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈజ్ ఫ్రమ్ మూవీస్ కదా, అంతే. దానికి సంబంధించి ఉండాలి అంటే చైర్మన్ తో సహా అన్ని చర్చించి ఉంటే బాగుండేది. ఒకటే చర్చించారు ఆయన. ఓన్లీ మెహర్ రమేష్ గారు చైర్మన్ ఇతర సభ్యుల గురించి కూడా చర్చించి ఉన్నట్లయితే ఒకలాగా ఉండేది. మిగతా లిస్ట్లో ఏంటంటే కొంతమంది పేర్లను చూసుకుంటే కేవలం వాళ్ళ వాయిస్ వినిపించిన వాళ్ళకి ఇచ్చారు అన్నట్టుగా 1-2 పేర్లు ఉన్నాయి. ఇంతకు మించి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి తమ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, నిలబడ్డ వాళ్ళు కావచ్చు, ఆ లిస్ట్లో సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు లేకపోవడం కూడా ఒక చర్చకి దారితీస్తుంది. అంటే ఎఫ్డీసీ అనేటప్పటికి ఏమవుతుందంటే నాటక రంగం నుంచి తీసుకోవాలి. కందిమళ్ళ సాంబశివరావు గారిని తీసుకున్నారండి. గుంటూరు జిల్లాకు చెందినటువంటి రంగస్థల పరిశోధకులు, చరిత్రకారుడు, ఆయన నటుడు, ప్రయోక్త, దర్శకుడు, విశేషమైనటువంటి పరిశోధన చేసినటువంటి వ్యక్తి కందిమళ్ళ సాంబశివరావు గారు ఇది రంగస్థలం మీద. అట్లాగే బుర్రా సాయి మాధవ్ గారిని తీసుకున్నారు. బుర్రా సాయి మాధవ్ గారు రంగస్థలం మీద చాలా అద్భుతమైన నాటికలు రాసి విజయవంతమై సినిమాల్లోకి వచ్చినటువంటి ఆయన. బాలకృష్ణ గారికి వీర విధేయుడు, బాలకృష్ణ గారి వీరాభిమాని బుర్రా సాయి మాధవ్ గారు. అది వేరే విషయం, మనం దాన్ని ఇక్కడ మనం తీసుకురావద్దు. కానీ బుర్రా సాయి మాధవ్ గారు నాటక మరియు సినిమా అనేటటువంటి ఇది మనకు వస్తుందండి అక్కడ. అంటే ఆయన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కుమారుడు, ఆయన బుర్రా సాయి మాధవ్ గారు రంగస్థలం మీద తనదైనటువంటి ప్రగాఢ ముద్ర వేసినటువంటి ఒక ప్రభావవంతమైన కళాకారుడు. మరీ ముఖ్యంగా స్త్రీ పాత్రల్లో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన స్త్రీ పాత్ర ధరిస్తే ఎట్లా ఉంటుందో చూసినటువంటి భాగ్యం మాలాంటి వాళ్ళకి కలిగింది. ఓకే, మీకు జేకే భారవి గారు ఫ్యాన్స్ అని ఒక సినిమా తీసి చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి ఫోటోగ్రాఫ్స్తో ఒక అద్భుతమైనటువంటి ఒక ఏర్పాటు చేస్తారు, ఫోటో ఎగ్జిబిషన్. దానిని చూడటానికి మదర్ తెరిస్సా వస్తే ఎట్లుంటుందన్న ఆలోచన భారవి గారికి వచ్చి మదర్ తెరిస్సా వేషం బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చేతి వేయించారు. నాకు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చి ఆ వేషం వేస్తున్నారనే విషయం నాకు తెలియదు, చెప్పలేదు. ఓకే, నేను ఆ రోజు ఆన్ లొకేషన్ ఉన్నాను. వచ్చేసి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పెర్ఫామ్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని తెలిసింది. అంటే ఆయన ఎంత మాయ చేసి ఉంటారో మీరు ఊహించండి. అంత గొప్ప ఆర్టిస్టు, అంత గొప్ప ఆర్టిస్ట్ కొడుకు సాయి మాధవ్ గారు. కాబట్టి ఆయనకి ఎవరికి ఇక్కడ ఏ విధమైనటువంటి ఇది లేదనమాట. చైర్మన్కి వచ్చేటప్పటికే ఇప్పుడు మన బండ్ల గణేష్ గారు ఉన్నారండి, అట్లాగే ఠాగూర్ మధు గారు ఉన్నారు, ఇంకా ఇప్పటికీ క్రాక్ వరుసకు చాలా. ఇట్లా మీకు మన అశోక్ కుమార్ గారు ఉన్నారు, ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. ఇట్లా తీసుకుంటే ఏంటంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ కనిపిస్తారు. వీళ్ళందరికీ ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకు రాలేదు, దెర్ ఆర్ సో మెనీ ఇది కదా. అంటే క్లియర్ కట్ పాలిటిక్స్ తెలుస్తున్నాయి కదా, సింపుల్ లాజిక్ అంతే. ఇప్పుడు సుమన్ గారికి ఇవ్వడం,
అది అర్హత ఆయనకు. ఎందుకంటే ఆమోదయోగ్యులు సుమన్ గారు. అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు, ఆయన సినిమా ఇండస్ట్రీ సంబంధం మన తెలుగు ఇండస్ట్రీతో ఏ రేంజ్ లో ట్రావెల్ అయ్యారని మనందరికీ తెలిసిందే. మన వాళ్ళు కూడా ఆయన ఎంత ఓన్ చేసుకున్నారని మనందరికీ ఆయన పూర్తి స్థాయిలో తెలుగువాడిగా స్థిరపడిపోయాడు. ఆయన మన ఇంటి ఝాన్సీ గారు ఆవిడకు ఇవ్వచ్చు. యాజ్ ఏ ఉమెన్ గా తన సినిమా ఇండస్ట్రీ నుంచి అనేక అంశాలను మాట్లాడడం, ప్రస్తావించడం, తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి ఇటు బుల్లితెరకి వెండితెరకి రెండింటికి ఏ రకంగా ఇది చేశారు అని. ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గా ఆయన సీనియారిటీకి సంబంధించి ఇచ్చారు, అది ఓకే. కొంతమంది పేర్లు ప్రస్తావించాల్సిన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులలో కొండపనేని ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. అది సముచిత నిర్ణయమే. అది ఒకరిద్దరు ముగ్గురికి సంబంధించి కేవలం పార్టీ వాయిస్ వినిపించారన్న కోణంలో ఇచ్చినట్టుగా. ఎందుకంటే అంతకు మించి సీనియర్లు యాక్టర్స్ ఉన్నారు అక్కడ. ఇక్కడ నటీమణులలో ఖచ్చితంగా ఇంకొందరిని పరిగణలోకి ఒకరినో ఇద్దరు తీసుకోవచ్చు ఉన్నారు. అది మెయిన్. ఎవరిని తీసుకోలేదు. అభిమానుల నుంచి వస్తుంది ఏంటంటే వీళ్ళని ఓకే తీసుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంతకు మించి కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. అశ్విని దత్ గారు, కేఎస్ రామారావు గారు, ప్రసాద్ గారు ముగ్గురు ఒక నిర్మాతలుగా వాళ్ళ జర్నీ అనేది స్టిల్ నష్టపోయినా సినిమా ఇండస్ట్రీతోటే వాళ్ళు ట్రావెల్ అయిన విధానం కావచ్చు. ఇచ్చుండుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే వాళ్ళతో కలిసి ట్రావెల్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటే మనం హ్యాపీగా అనుకుంటామన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చాలామంది హీరోస్కి హిట్స్ ఇచ్చారు, వాళ్ళ వల్ల ఇద్దరికి ఆ ట్రావెల్ అనేది నడిచింది. అలాంటి వాళ్ళని గౌరవించుంటే అరే పెట్టినందుకు అరే మంచి వాళ్ళను చూస్ చేసుకున్నారు నిజంగా. ఇది అంటే వెల్ నోన్ వీళ్ళందరికీ అనేది మంచి పాయింట్ అయితే రైజ్ చేశారు. బట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి చేయడానికి ప్రమాణ స్వీకారం అయిపోయింది, అదే అంటున్నా. కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏం లేదు. కాకపోతే అసహనం అనేది తెలియజేయాలి కంపల్సరీ. అంటే అసహనం కాదండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీనిని అసహనం అనుకోకూడదు మనం, ధర్మాగ్రహం. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అర్హులైన వారికి ఇవ్వండి. మీకు అర్థమవుతుంది కదా. రైట్ కరెక్ట్ వాట్ మీరు అన్నది. ఆ స్టేచర్ పెరగాలి, ఇస్తే స్టేచర్ పెరగాలి, వాళ్ళకి ఇవ్వండి. ఇది కదా ఇవ్వాల్సిన టీము, ఇది కదా గౌరవము అన్నట్టుగా 10 మంది మాట్లాడుకునేలా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఏదేమైనా ఎప్పుడైనా ఏది అనౌన్స్ చేసినా ఎక్కడి దగ్గర చిన్న లోటు, దాని గురించి వివరణ కామన్గానే ఉంటుంది కదా. చూద్దాం మరి దీని గురించి ఇంకేం తెర మీదకి వస్తాయి.